ముందు వీడియోలో మనం శ్రీ విద్య భాగంగా చంద్రుడికి 16 కళల గురించి చెప్పాం. అక్కడ నుంచి వీడియోని కొనసాగిస్తున్నాం. 16 మంది నిత్య దేవతలను షోడశ నితులు అని పిలువబడుతున్నాయి. ఈ 16 మంది దేవతల యొక్క పేర్లు ఏమిటంటే 1 మహాత్రిపుర సుందరి, 2 కామేశ్వరి, 3 భగమాలిని, 4 నిత్యక్లీన, 5 వేరుండ, 6 వహ్నివాసిని, 7 మహావజ్రేశ్వరి, 8 శివదూతి, 9 త్వరిత, 10 కులసుందరి, 11 నిత్య, 12 నీలపతాక, 13 విజయ, 14 సర్వమంగళ, 15 జ్వాలమాలిని, 16 చిద్రూప. పైన తెలుపబడిన 16 మంది నిత్య దేవతలలో మహాత్రిపుర సుందరిని సాక్షాత్తు దేవి ఆది పరాశక్తి యొక్క స్వరూపము అయి ఉన్నది. ఈమె ఆధిపత్యము వహించే కళ చంద్రుని యొక్క 16వ కళగా గుర్తించాలి. ఆది పరాశక్తి యొక్క రూపమైన చంద్రుని 16వ కళను సాధారణ మానవుని యొక్క కళ్ళు చూడలేవని గ్రహించాలి. మహాభక్తులు మరియు యోగులు మాత్రమే చంద్రుని 16వ కళగా చూడగలిగే శక్తి ఉంటుంది. శ్రీచక్రంలో అతి లోపల ఉండే వృత్తంలో 15 మంది నిత్య దేవతలు ఉండగా అంతర వృత్తంలో మధ్య భాగంలో ఉండే చుక్క మహాత్రిపుర సుందరి యొక్క చిహ్నమని గుర్తించాలి. పౌర్ణమి తిథి నాడు చంద్రుడిలో 15 మంది నిత్య దేవతలు ఉంటారు. ఈ కారణంగానే చంద్రుడు పున్నమి నాడు బంగారు రంగు కాంతిని పుడుమిపై ప్రవహిస్తాడు. పౌర్ణమి వెళ్ళిన మరునాడు వచ్చే పాడ్యమి తిథి నాడు చంద్రుడిలో ఉన్న 15 మంది నిత్య దేవతలలో ఒక దేవత చంద్రుడిని వదిలిపెట్టి సూర్యునిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు చంద్రునిలో 14 మంది నిత్య దేవతలు మాత్రమే ఉంటారు. ఆ తరువాత రోజుకి ఒక నిత్య దేవి చంద్రుడిని వదిలిపోవటంలో చంద్రుడు క్రమంగా కళలను కోల్పోయే పరిమాణం తగ్గిపోతూ 15వ కళ కూడా వెళ్ళిపోయిన తరువాత అమావాస్య చంద్రుడుగా మారుతాడు. చంద్రుడి కళలు క్రమంగా పెరిగే 15 రోజులు పక్షము శుక్లపక్షము అని పిలుస్తారు. శుక్లపక్షంలో 15వ రోజు పౌర్ణమి అవుతుంది. అలాగే చంద్రుని కళలు క్రమంగా క్షీణించిపోయే పక్షము కృష్ణపక్షము అని పిలుస్తారు. కృష్ణపక్షంలో 15వ రోజు అమావాస్య అవుతుంది. ఈ 15 మంది నిత్య దేవతలు మానవ శరీరంలో ఉన్న 100 నాడులకు ఆధిపత్యం వహిస్తారు. ఈ కారణంగానే చంద్రుడి క్షీణ అభివృద్ధులతో పాటు మానవుల ప్రవర్తనలో శారీరక లక్షణాలలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 15 మంది నిత్య దేవతల పేర్ల యొక్క అర్థాలు తెలుసుకుందాం. 1 కామేశ్వరి అంటే కోర్కెలను తీర్చగల స్త్రీ దేవత యొక్క అర్థం. 2 భగమాలిని అంటే పుష్పించుకున్న యోని కలది అని అర్థం. 3 నిత్యక్లీన అంటే ఎల్లప్పుడూ తడిగా ఉండేది అని అర్థం. 4 బేరుండ అంటే 2 పక్షి తలలు గలది. 5 వహ్నివాసిని అంటే అగ్నిలో నివసించేది. 6 మహావజ్రేశ్వరి అంటే కఠినమైన శరీరము గలది. 7 శివదూతి అంటే శివుడిని దూతగా కలిగినది. 8 త్వరిత అంటే వేగముగా చెల్లించేది. 9 కులసుందరి అంటే కులమును మేలు చేయునది. 10 నిత్యాంబ అంటే నిత్యము తల్లిగా ఉండునది. 11 నీలపతాక అంటే నీలమును రత్న పతాకమును అర్థం. విజయ అంటే విజయమును సాధించునది. 13 సర్వమంగళ అంటే సర్వ శుభాలను కలిగించునది. 14 జ్వాలమాలిని అంటే అగ్ని జ్వాలము మెడలో దండలుగా కలిగినది. 15 చిత్ర అంటే విభిన్నమైన రీతిలో ఉండేది. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో దశ మహావిద్యల గురించి తెలియజేస్తాం. ఎవరైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలని అనుకుంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాల్ చేయండి. మా గురువు గారిని సంప్రదించండి.